మోకరించండి. స్తోత్రం ప్రభా, స్తుతి 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 స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా. ఆదివంతమైన దేవుడు తండ్రి, అద్భుత కరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతిన గొప్ప దేవుడు నా తండ్రి, నీకు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా. దయగల మా తండ్రి, మరి యొక్క సాయంకాల సమయంలో మరోసారి నీ మందిరంలో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. ఈ యొక్క కోడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి, సన్నిధి మాతో ఉంచమని ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందమని నాయన, నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించమని మీ మా ప్రియ ప్రభు రక్షకుడు యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మొట్టమొదటి పాటగా ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ అనే పాటతో ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ. గాలి తుఫానులకు గలిగే తరంగముల గొట్టబడుచున్నాను గదనా దేవా. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ. సారాహీన మగు సంసారాబ్దిలోన సాగాలేకున్నాను, సాయం బురావా. సారాహీన మగు సంసారాబ్దిలోన సాగాలేకున్నాను, సాయం బురావా. సారా కరుణారసధారలే నా కొసగు, సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము. సారా కరుణారసధారలే నా కొసగుము, సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ. సంగ సంబంధముగా శాంతి లేకపోయి, సమానతత్వంబు సమసిపోయే. సంఘ సంబంధముగా శాంతి లేకపోయి, సమానతత్వంబు సమసిపోయే. సోదరులే నాకు శత్రువులయ్యిరి, సమాధానమునొసగా పరుగున రావా. సోదరులే నాకు శత్రువులయ్యిరి, సమాధానమునొసగా పరుగున రావా. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి. భార్యా పుత్రాదులచే బాధలెన్నో కలిగి, బాధలన్నీయు బాప బహు త్వరగా రావా. భార్యా పుత్రాదులచే బాధలెన్నో కలిగి, బాధలన్నీయు బాప బహు త్వరగా రావా. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథ.
రాజ్యముపై రాజ్యంబు రంకే వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే. రాజ్యముపై రాజ్యంబు రంకే వేయుచుండే, రాష్ట్రముపై రాష్ట్రంబు రగులుచుండే. రాజులకు రాజువై రయమున రావయ్య, రాజా మేలను ధరణిలో రమ్ము రమ్ము. రాజులకు రాజువై రయమున రావయ్య, రాజా మేలను ధరణిలో రమ్ము రమ్ము. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. సైతాను చెలరేగే సమయం బికలేదని, సింహపురీతిగా గద్దించుచుండే. సైతాను చెలరేగి సమయం బికలేదని, సింహపురీతిగా గద్దించుచుండే. సంకెళ్ళతో వచ్చి సైతానును బంధించి, సమాధాన రాజ్యం స్థాపించరావా. సంకెళ్ళతో వచ్చి సైతానును బంధించి, సమాధాన రాజ్యం స్థాపించరావా. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. మొదటి జామయ్యేను మీరి కరారయ్యే, రెండవ జామున జాడలేదే. మొదటి జామయ్యేను మీరింకరారయ్యే, రెండవ జామున జాడలేదే. మూడవ జామయ్యే మీరింకరారయ్యే, నాలుగవ జామున నడచి వస్తున్నారా. మూడవ జామయ్యే మీరింకరారయ్యే, నాలుగవ జామున నడచి వస్తున్నారా. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. పెండ్లి కుమారుండా ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంగమునాత్మయు పిలుచుచుండే. పెండ్లి కుమారుండా ప్రభువైన క్రీస్తుండ, పెండ్లి సంగమునాత్మయు పిలుచుచుండే. పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయా అని ఆనందింతున్. పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయా అని ఆనందింతున్. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. గాలి తుఫానులకు కలిగే తరంగముల, గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గదనా దేవా. ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మొన్న ఏ అధ్యాయం చెప్పుకున్నాం మొన్న?
11 అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు 12 అధ్యాయంలోకి వచ్చాము కదా. 12 అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి 3 వచనాలు చదవండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవా, నీ పరిశుద్ధం నాకి మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల మా తండ్రి, మరి యొక్క సమయంలో ప్రభువా 2 సమయాల గ్రంథము 12వ అధ్యాయాన్ని బట్టి నీ స్తోత్రాలు. మరి ఈ యొక్క అధ్యాయంలో విషయాలు, కొన్ని విషయాలు మేము నేర్చుకున్నట్టుకు నీ కృపశీల దయచేయమని, నీ మాట నా నోటి నుంచి వేరే మాట్లాడమని నా ప్రియ ప్రభును రక్షకుడును యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం 11 అధ్యాయాలు చూసినట్లయితే ఏం నేర్చుకున్నాం? దావీదు రాజు వసంతకాలమున అమ్మోని మీదకి యుద్ధానికి సైన్యమంతా యోబు మరి సైన్యాధిపతిగా ఉంటూ తీసుకెళ్ళిపోయారు కదా. వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్తే దావీదు రాజు ఒక్కడో ఒంటరిగా మరి ఆ యొక్క మిద్ది మీద ఉండి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక మరి స్త్రీని చూచడం ద్వారా అతను పాపం చేశాడు. పాపం ద్వారా వచ్చిన ఫలితం మరి ఏమైంది? దేవుడు చూచాడు కదా. ఒక పాపం చేయడమే కాకుండా వ్యభిచారం చేసినతో కాకుండా ఒక హత్యను కూడా చేశాడు. ఈ 2 విషయాలు కూడా దేవుడు చూచాడు కదా. ఆయనకి మరుగైనది ఏది కదా లేదు. సమస్తనం చూచున్న దేవుడు కనుక ఏం జరిగింది అక్కడ? అయితే దేవుడు చూసినప్పుడు తన భర్త చనిపోయాడు. తర్వాత ఊరియా చనిపోయాడు. తన ఊరియా భార్య అనేటువంటి మరి ఆమెను ఏం చేశాడు అతను? కన్నది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఏమైందమ్మా? దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసిన పని, చేసిన పాపము దేవుని దృష్టికి ఎలా ఉందంట? దుష్కార్యము, చెడ్డకార్యం చేసినట్లుగా దేవుడు చూశాడు. కనుకనే ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు యెహోవా దేవుడు నాతానుతో మాట్లాడాడు. ఆయన ఎవరితో మాట్లాడాడమ్మా? నాతాను అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు దావీదు నద్దకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దావీదు నద్దకు వెళ్ళి అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు దావీదుతో మాట్లాడమని దేవుడు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదుకి మరి తన యొక్క పాపాన్ని దాచుకోవాలనుకున్నాడు. తన పాపాన్ని ఏం చేశాడు? ప్రజల ముందు దాచాడేమో కానీ దేవునికి దాయగలదమా? చేసిన పాపం, మనం చేసిన పాపాలు దేవునికి మరుగై ఉండవు. కానీ ఈ దావీదు ఏం చేశాడంటే దాచిపెట్టాలని చూశాడు. తను చేసిన పాపాన్ని దాచిపెట్టాలని చూశాడు కానీ ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. అయితే అక్కడ ఏమంటున్నాడంటే దావీదు దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్త చక్కగా ఒక చిన్న స్టోరీలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే కథ అంటే ఒక ఉపమానంగా చెప్తున్నాడు. చెప్పమ్మా. ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. చాలా ఇక్కడ. అయితే ఒకనొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు. అయితే ఒకతను ఐశ్వర్యవంతుడు అంటే బాగా డబ్బున్న వ్యక్తి, బాగా రిచ్ కదా. అయితే ఒక వ్యక్తి దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, చాలా పేదవాడు అని అర్థం కదా. అయితే ఈ పేదవాడి దగ్గర ఏముందంట? ఒక గొర్రెను కొనుక్కున్నాడు. ఎటువంటి గొర్రె అంటే చిన్న ఆడు గొర్రెను కొనుక్కున్నాడు. ఏమున్నదమ్మా? తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడుగొర్రె తప్ప అతని దగ్గర ఏమీ లేదు ఆస్తి. కాబట్టి ఆ చిన్న ఆడుగొర్రెని ఏం చేస్తాడు అతను? చాలా ప్రేమిస్తున్నాడు దాన్ని. కాబట్టి దాన్ని పెంచుకొని చుండగా అది ఎలా ఉందంటావు నీ దగ్గర? తన బిడ్డల యొద్ద ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగట పండుకొనుచు వానికి ఒక కుమార్తె వలె ఉందంట. ఈ యొక్క ఆడు గొర్రె పిల్ల మరి ఎలా ఉందంటే తన యొక్క చేతి ముద్దలు తింటూ చక్కగా తను హత్తుకుని ఉంటున్నది. అటువంటి ప్రేమించే యొక్క గొర్రె పిల్లని ఏం చేశాడంట? మరి తన కౌగట పండుకొనుచు ఉన్నదంట. తన గిన్నెలో త్రాగుతూ చేతి ముద్దలు తినుచు అంత ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎవరంటే ఒక వ్యక్తి పేదవాడు కొనుక్కున్న యొక్క గొర్రెపిల్లని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ గొర్రెపిల్లకి తన సొంతంగా తనకి ఆహారం పెడుతున్నాడు,
తన ఏదైతే వాటర్ తాగుతున్నాడో దానికి మంచి నీళ్ళు కూడా ఇస్తున్నాడు. అంతేకాకుండా తను ఏం చేస్తున్నాడంటే హత్తుకుని పడుకుంటున్నాడు. ఆ సమయంలో ఏమైందంట, అట్టుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఒక ఐశ్వర్యవంతుడు ఆ యొక్క ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇతను ఒక ఐశ్వర్యవంతుడు తన దగ్గరికి వచ్చాడని ఈ దరిద్రుని దగ్గర ఒక ఉన్న గొర్రె పిల్లని తీసుకుని ఏం చేశాడంట, అతనికి చంపేసి దాన్ని తనకి భోజనం పెట్టాడు. ఆయత్తం చేయడంటే అతనికి అది ఏమంటారు దాన్ని, గెస్ట్గా తనకి ఆహారాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అతను, పేదవాని గొర్రె పిల్లని, పేదవాని దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లని ఏం చేశాడు అతను, దాన్ని చంపి దాని మాంసాన్ని వండి చక్కగా ఐశ్వర్యవంతుడికి పెట్టాడు కదా. మార్గస్థుడు వచ్చిన అతను అది మార్గం గుండా వచ్చే ఒక ఐశ్వర్యవంతుడికి ఇచ్చాడు. అయితే ఈ విషయము దేవుడు చూస్తున్నాడు కదా. అయితే దావీదు ఏమంటాడంటే, ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని ఏమంటున్నాడమ్మా, చాలా కోపం వచ్చిందంటే ఈ మాట వినడంతో. ఎందుకంటే తన గొర్రెలో కానీ మరి ఇంకా దేనిని కూడా ముట్టకుండా పేదవారి గొర్రె పిల్లని తీసుకెళ్ళి మరి దానికి మరి ఆహారం పెట్టాడు కదా. అందుకు దావీదు చాలా కోపపడుతున్నాడు. కోపంతో మరి ఏమైనాడంటే అక్కడ దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించాడంట. ఏం చేశాడమ్మా, కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకని అట్లా చేశాడు, ఒక పేదవాడి దగ్గర ఉన్నటువంటి చక్కగా ఎంతో ప్రేమగా దాన్ని పెంచుకున్నటువంటి గొర్రె పిల్లని చంపి ఉన్నవాడికి ఐశ్వర్యవంతుడైన అతనికి ఆహారంగా పెట్టాడు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. తనకు బోళ్ళని గొర్రెలు ఉన్నాయి కదా, తన గొర్రెలు ఉన్న వీటిని తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. పేదవాని దగ్గర ఎందుకు తీసుకున్నాడో చాలా కోపం వచ్చి అటువంటి వ్యక్తికి ఏముండాలంట, మరణానికి పాత్రుడు అంటున్నాడు ఈయన. అప్పుడు వాడు కనికరమ లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వరని నా తను. అంతేకాకుండా ఏమంటాడంటే, ఒక గొర్రె తీసుకున్నప్పుడు అంట 4 గొర్రెలు ఇవ్వాలి. అదేంటంటే మనకి నిర్గమకాండంలో ఉంది, 22 అధ్యాయం 1వ వచనం చూడండి. ఒకని ఎద్దునైనను గొర్రెనైనను దొంగలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. ఇదేంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అంటే కొన్ని నిబంధనలు ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా ఇశ్రాయేలుకి. కాబట్టి మరి ఒక గొర్రె కోసం ఎన్ని ఇవ్వాలంట, 5 గొర్రెలన్నా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ అదే మరి ఆజ్ఞ ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు దావీదు. ఏమని చెప్తున్నాడు, కాబట్టి ఒక గొర్రె అతను తీసుకున్నాడు కదా పేదవాని దగ్గర. ఆ ఒక్క గొర్రె పిల్లకి ప్రతిగా ఏం చేయాలంట, 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని మరి నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, దావీదును చూచి ఆ మనుషుడవు నీవే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి నీకు అనుగ్రహించి. చాలు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి దావీదు ఏమంటున్నాడు, ఒక గొర్రెకు బదులుగా మరి 4 గొర్రెలు ఇవ్వాలి, అతనికి మరణశిక్షకు పాత్రుడే. ఎందుకంటే ఒక గొర్రె, పేదవాని గొర్రెని ఉన్నవాడు తీసుకున్నాడు కనుక మరి మరణానికి పాత్రుడని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పినప్పుడు నాతాను ఏమంటాడు, ఇప్పుడు దావీదుతో ఏమని మాట్లాడుతున్నాడు, ఆ మనుషుడవు నీవే అని చెప్తున్నాడు నాతాను డైరెక్ట్గా. నాతాను చేత దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బయలుపరిచాడు తను చేసిన పాపాన్ని. నాతాను ద్వారా బయలుపరిచాడు ఇక్కడ ప్రవక్త ద్వారా. అందుకే నాతాను ఏమంటున్నాడంటే, ఆ మనుషుడవు నీవే ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మన దేవుడు ఏమిస్తున్నాడంటే సెలవు నీకు, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకము చేశాను కదా, సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరం నీకు అనుగ్రహించాను కదా. మరి సౌలుని తప్పించి దేవుడు మరి దావీదు రాజుని ఎంతో ప్రేమించి
ఆ గొర్రెల కాపరిగా ఉన్నట్టు తనని ఏం చేశాడు? ఇప్పుడు పట్టాభిషేకం చేశాడు ఇశ్రాయేలు మీద కదా. అటువంటి అంతగా నేను ప్రేమించి నీకు అన్ని ఇచ్చాను కదా, అంతేకాకుండా నీకు అనేక స్త్రీలను కూడా నీకు ఇచ్చాను. అయితే ఇక ఇది చాలా వరకు ఉంటే నేను ఇంకా ఇచ్చేవాడిని కదా, కానీ నువ్వేం చేసావు? నువ్వు యెహోవా మాటను తృణీకరించావు. ఏమంటున్నాడు ఆయన? నువ్వు యెహోవా మాట తృణీకరించావు కనుక ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఇత్తీడగు ఊరియాని కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతను చంపించితివి కదా. అన్ని విషయాలు దేవుడు నాతాను ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? అనేక మంది స్త్రీలు నీకు ఉన్నారు, నీ భార్యలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా, నీకు చాలా వంటి నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకు నువ్వు ఇలాంటి పాపపు పని చేసినావు? ఒక పొరుగువాని భార్యని దేవుడు ఏమంటున్నాడు? నీ పొరుగువాని భార్యని ఆశించకూడదు అంటున్నాడు కదా, వ్యభిచారం చేయొద్దు అంటున్నాడు కదా. ఇప్పుడు ఏం చేశాడు? ఇతను పరాయి స్త్రీతో వ్యభిచారం చేశాడు కదా. కాబట్టి దేవుడు ఏం మాట్లాడతాడు? ఇంకో పాపం నరహత్య చేశాడు. 2 పాపాలు అతను చేశాడు కనుకనే దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు దావీదు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక్కడ ఏమంటాడంటే, మరి నువ్వు దేవుని మాట లక్ష్యం చేయలేదు, ఆయన ఆజ్ఞ నువ్వు గైకొనలేదు కదా, నువ్వు నన్ను లక్ష్యము చేయక, నువ్వు నన్ను లక్ష్యం చేయలేదు, దేవుడు నేనున్నాను అనే భయం లేకుండా నువ్వు ఆ యొక్క ఊరియా భార్య నీకు భార్య అయినట్లుగా చేసుకున్నావు కదా. కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇక్కడ శాపిస్తున్నాడు దేవుడు. ఏమిస్తున్నాడండి? నీ ఇంటి వారితోనే నీకు సదాకాలము యుద్ధం కలుగుతుంది. నీ ఇంటి వారితోనే నీకు ఎప్పుడు కూడా యుద్ధాలు కలుగుతాయి. అంతేకాదు, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలమననే నీకు అపాయం కూడా పుట్టిస్తానంటున్నాడు ఆయన. అపాయం కూడా పుట్టింతును. నువ్వు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేదను. నీ భార్యను కూడా ఏం చేస్తాను? ఒక ఆమెని, అందుకే అంటున్నాడు ఎప్పుడు కూడా పొరుగువాని భార్యను వైపు కూడా కన్నెత్తి చూడకూడదు కదా. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరాయి స్త్రీని వ్యామోహించావు కదా, వ్యభిచారం చేసావు కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తానంటే నీ భార్యను కూడా మరి వేరే వానికి అప్పగిస్తా. పగటి యందువాడు వారితో సైనించును కానీ, మరి ఇంకేమంటున్నాడు? పగటి యందేవాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసేది కానీ ఇశ్రాయేలందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి శాపం వచ్చింది ఆయన మీదకి. ఇంతవరకు దావీదుని ఎంతో ప్రేమించిన వ్యక్తి ఎవరని దేవుడు ఎంతో ప్రేమించాడు, అన్ని విషయాల్లో కూడా ఆయనకి విజయం ఇచ్చాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి అతను ఏం చేశాడమ్మా? పాపం చేశాడు. కాబట్టి మరి ఈ యొక్క 1 యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనం చూడండి. ఆజ్ఞలను గైకొనుటయే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలమ్మ. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని అంగీకరించాను, దేవుని యొక్క మరి నేను ఇంకా కానుకలు ఇస్తున్నాను, లేకుంటే నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన ఏమంటున్నాడండి? దేవుని ప్రేమిస్తే మనం పాపం చేయలేం కదా. దేవుని ప్రేమిస్తే పాపం చెయ్యం. ఎందుకంటే దేవుడు మనకి మరి దేవాది దేవుడు సమస్తం చూస్తున్నాడని కదా. అందుకే ఏమంటాడంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఏంటంటే మాట చక్కగా చదవాలి, మళ్ళీ కంఠస్థం చేయాలి. దేవుని ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఏం కష్టం కాదు. అబద్ధం ఆడటం కష్టం, అబద్ధం ఆడొద్దంటున్నాడు ఆయన. దొంగతనం చేయవద్దన్నాడు, వ్యభిచారం చేయొద్దన్నాడు, నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దన్నాడు. ఇవన్నీ భారమైనవా? మనం కరెక్ట్గా మనం నడుచుకోవచ్చు కదా, ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతకొచ్చు. అయితే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నిజంగా దేవుని యందు మనం నిజంగా దేవునిలో ఉంటే, మనము దేవుని మూలముగా పుట్టిన వారం అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి అన్నిటి కూడా మన పాపాన్ని జయించవచ్చు కదా, అన్నీ జయించవచ్చు. ఇంకేమంటాడంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును మనం జయించామంటే విజయం వచ్చిందంటే ఏమొస్తుందని మనకి మన విశ్వాసాన్ని బట్టి మనము విజయం పొందుతాం కదా. లోకానుసారంగా మనం జీవించకూడదు. కాబట్టి మనం ఎలా ఉన్నా మనమంట దేవుని మూలంగా పుట్టాము కాబట్టి మనం లోకాన్ని జయించవచ్చు. ఎందుకంటే మన దేవుని పిల్లలము గనక మనం ఏం చేస్తామండి?
లోకాన్ని జయించగలము. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఆ యొక్క విజయము మన విశ్వాసాన్ని బట్టే మనము ఈ యొక్క లోకాన్ని జయించాలంటే దేవుని యందు మన విశ్వాసం ఉంటే ఈ లోకంలోని లోకమైనటువంటి ఆశలన్నీ కూడా మనం జయించగల శక్తి దేవుడు మనకిస్తాడు కదా అని దేని యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఏమంటాడు ఆయన ఇంకా అయితే 14 వచనం 13 చదవం 13. నేను పాపము చేసి నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదునతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చాలా ఇక్కడ నాతాను దేవుడు చెప్పిన మాటలను దావీదుకి చెప్తున్నాడు ఏమంటే నువ్వు చనిపోవు, ఎందుకంటే సాధారణంగా మరణశిక్షే, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నాతాను చెప్తున్నాడు, నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తే కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అయితే నువ్వు చేసిన పాపానికి ఏముందండి అక్కడ ఉందా, ఏముంది, బిడ్డను ఏం చేస్తాడంటున్నాడు, చచ్చిపోతాడన్న విషయం చెప్పేస్తాడు. ఎందుకంటే నువ్వు పాపం ద్వారా వ్యభిచారం ద్వారా పుట్టిన బిడ్డ. ఆ బిడ్డ ఎటువంటి బిడ్డ అంటే ఆమెను పరిగ్రహింపక మునిపే మరి ఆమె వ్యభిచారం చేశాడు కదా ఇంటికి పిలిపించుకుని, కనుక ఆమె ఆ వ్యభిచారం వల్ల పుట్టిన బిడ్డ కనుక అతను చంపేస్తారని తప్పనిసరిగా చనిపోతాడు దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడంట. అయితే 16వ వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడాను. దేవుడు మొత్తాడు ఇప్పుడు ఆ బిడ్డని, చూసారా, ఆ బిడ్డని దేవుడు మొత్తాడు. మొత్తుల ద్వారా అతనికి ఆమెకి ఏమొచ్చిందంటే ఆ బిడ్డకి బహు జబ్బు పడ్డాడంట. అయితే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆ బిడ్డ కోసం అతను ఉపవాసం ఉండి రాత్రంతా కూడా నేల పడిపోయి ఆ బిడ్డ కొరకు బతిమాలుతున్నాడంట. నా బిడ్డని బ్రతికించి ప్రభువా ఏమంటున్నాడంటే ఈ యొక్క బిడ్డని బ్రతికించమని అతను ఏం చేస్తున్నాడంట, నేల పరుని బ్రతుకులాడుకుంటున్నాడు దేవుని దగ్గర రాత్రంతా జబ్బుతో ఉన్న బిడ్డ కోసం. ఎంతైనా మరి తన బిడ్డే కదా మరి అందుకు. అయితే ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చాడు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండను. అతను అన్నం కూడా తినడం మానేసి ఉపవాసం ఉన్నాడు. అన్నం తినడం మానేసి ఆ బిడ్డ కొరకు అతను ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ఈ బిడ్డని స్వస్థపరచు ప్రభువా, ఈ బిడ్డ లేవనెత్తు ప్రభువా అని నేల మీద పడుకుని ఆ యొక్క బ్రతుకులాడుతున్నాడంట దేవుణ్ణి. అయితే ఏమైందండి అక్కడ 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాటలు వెనకై ఉండేను. చూడండి ఇక్కడ. అయితే 7వ దిన బిడ్డ చనిపోయాడు. అక్కడ ఉన్న సేవకులందరూ కూడా తెలుసు, కానీ దావీదుకు చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తున్నారండి, భయపడుతున్నారు. ఎందుకంటే బిడ్డ చనిపోయాడంటే ఏమైపోతాడో, ఇప్పటికే ఆ భోజనం చేయటం మానేసి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు కదా అని వీళ్ళెవరు కూడా చెప్పడానికంట భయపడ్డారంట. అయితే ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పినడలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని అన్నారు. ఏమన్నా హాని చేసుకుంటాడేమో అంట, కొడుకు చచ్చిపోయాడంటే ఇతను కూడా చచ్చిపోతాడేమని భయపడి ఆ యొక్క సేవకులు మరి బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. ఏం చేశారండి, బిడ్డ చనిపోయిన సంగతి చెప్పలేదు దావీదుకి. అయితే దావీదు సేవకులు గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయ్యో పిల్లాడు చనిపోయాడు, మరి చెప్పితే అయినా ఏమైపోతాడో అని మనసులో ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటూ తెలుస్తుంది కదా పక్క వాళ్ళకి. అలాగే దావీదు గమనించి వచ్చాడనమాట. అయితే ఏమంటాడంట, సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని సేవకులను అడిగాడు. ఏమన్నారండి, వాళ్ళ గుసగుసలాడటం విన్నాడు. అయితే మీరు గుసగుసలాడుతున్నారు కదా, ఒక బిడ్డ చనిపోయాడా బ్రతికాడా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో చనిపోయాడని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన మళ్ళా వెంటనే ఏం చేసినప్పుడు నేల మీద నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరే బట్టలు ధరించుకుని దేవుని మందిరంలోకి వెళ్ళంట ముడుక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేశాడంట. ఎందుకంటే చనిపోయాడు కదా ఇంకెలాగా, అందుకే ఇక్కడ అనుకుంటున్నారు ఆ బిడ్డ బ్రతుకుండగానేమో అతను ఎంత చేశాడు, ఎంతగానో ఏడ్చాడు కదా. 21వ వచనం చదువమ్మా. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా
ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అతను మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవు ఎలాగో చేయట ఏమిటి అని అడుగుతున్నారు. వీళ్ళు ఏమంటారంటే బిడ్డ ఏమో బాగా జబ్బుతో ఉన్నప్పుడేమో నేను ఉపవాసం ఉండి ఎంతో మరి ఏడ్చావు కదా దేవుని సన్నిధిలో, ఇప్పుడు చనిపోతే నువ్వేంటి లేచి చక్కగా స్నానం చేసావు, మంచిగా తయారొచ్చి భోజనం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేసావని దావీదుని అడుగుతున్నారు. అయితే దావీదు ఏమంటాడంటే బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేల ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. అంటే నేను దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాను కదా, ఒకవేళ నా యొక్క అంగలార్పు విని నా మొర్ర విని ఒకవేళ బిడ్డని దేవుడు బ్రతికిస్తాడేమోనని నేనేం చేశాను, భోజనం చేయటం మానేసి దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయినప్పుడు ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా వేస్ట్ కదా నేను తినడం మానేయడు. ఎందుకంటే ఇంక అంటున్నాడు, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను, వాడిని తిరిగి రప్పించగలనా, నేను నీ యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. అంతే కదా, చనిపోయిన వాడి దగ్గరికి మనము వెళ్ళాలంటే మనం కూడా ఒక దినాన్ని చనిపోతే వాళ్ళని కలుసుకుంటాం. కానీ మనం ఈ భూమి మీద ఉండి నువ్వు ఎంత అంగలాచినా ఏం చేసినా చనిపోయిన వాడు తిరిగి రాడు. కాబట్టి ఇంకా ఎందుకులే అని అందుకనే నేను మరలా మరి భోజనం చేశానని చెప్తున్నాడు విషయం గురించి. అందుకని అంటున్నాడు ఇక్కడ. తరువాత దావీదు ఏం చేశాడంట, తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దకు పోయి ఆమెతో కూడా ఒక కుమారుని కన్నాడు. ఇప్పుడు ఇంకో కుమారుడు పుట్టాడు రెండోగా. ఫస్ట్ కుమారుడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఊరియా భార్య పేరేంటి, బత్షెబ. బత్షెబే. అయితే యెహోవా అతన్ని ప్రేమించి దావీదు ఏం చేశాడంటే అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అని ప్రవక్తను పంపగా యెహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టాను. అంటే దావీదేమో సొలొమోను అని పేరు పెట్టుకున్నాడు, కానీ దేవుడు నాతాను ప్రవక్తను పంపించి యదీద్యా అని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు కనుక నాతాను ఏమని పెట్టాడు, యదీద్యా. యదీద్యా అంటే అర్థం ఏంటి, యెహోవాకు ప్రియుడు అని ఇక్కడ మరి ఉంది. కాబట్టి యెహోవాకు ప్రియుడంట యదీద్యా అంటే కదా, నిజమే. అందుకే ఆయన ఎంతగానో ప్రేమించాడు సొలొమోను రాజుని కదా అని చెప్పి పెట్టిన తర్వాత 26వ వచనం చూసినట్లయితే, యోవాబు రబ్బాను అమ్మోనీల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగరాన్ని పట్టుకున్నాను. అయితే యోవాబు ఏం చేశాడంటే రబ్బా పట్టణం అంటే అమ్మోనీలకి రాజధాని రబ్బా. అయితే ఆ పట్టణానికి యెరూషలేముకి అంట 40 మైళ్ళ దూరం అంట. యెరూషలేముకి రబ్బాకి 40 మైళ్ళ దూరం. అయితే ఈ యొక్క 40 మైళ్ళ దూరంలో అయితే అక్కడ యుద్ధానికి వెళ్ళారు కదా, యోవాబు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఇశ్రాయేలే గెలిచారు. యుద్ధాలలో ఇశ్రాయేలు గెలిచారు. అయితే 28వ వచనం చూడండి అమ్మా. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకూడనట్లు సమకూర్చి వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారు రాజకిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నముల చెక్కినదై 2 బంగారు మనుగులంతా ఎత్తై ఉండెను. చాలు. ఇక్కడ యోవాబు రబ్బా పట్టణం వెళ్ళి అమ్మోని యుద్ధం చేసి ఆ పట్టణాన్ని వీళ్ళు ఏం చేశారు, గెలుచుకున్నారు కదా. గెలుచుకున్నప్పుడు యోవాబు వెళ్ళాడా గెలవడానికి, యోవాబే కదా పట్టణం మీద యుద్ధానికి వెళ్ళి గెలిచాడు. కానీ యోవాబు చూడు ఎంతగా తగ్గించుకున్నాడంటే దావీదు వద్దకు దూతలు పంపించాడు. ఏమని, మరి నేను రబ్బా మీద యుద్ధం చేసి జలముల మీది పట్టణం పట్టుకున్నాను గనక ఏమంటారంటే యోవాబే గెలిచాడు అని అంటారు కదా. యోవాబే గెలిచాడు గనక యోవాబే ఈ పట్టణాన్ని పట్టుకున్నాడు, యోవాబే గెలిచాడు. ఆ మాట మరి యోవాబుకు వస్తుంది కదా, కాబట్టి ఆ మాట నాకు రాకూడదు. ఆ మాట ఎవరికి రావాలా, గొప్పతనం దావీదుకి రావాలి, దావీదు రాజు కాబట్టి దావీదు వచ్చి ఇంకా మిగతా యుద్ధంలో పాల్గొనమని కౌరు పంపించాడు. అయితే అప్పుడు దావీదు వెళ్ళి మరి ఆ యొక్క ఉన్న మిగతా వాళ్ళతో యుద్ధం చేసి అయినా గెలిచినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యుద్ధంలో గెలిచారో వెళ్ళాయో అక్కడ పట్టణాన్ని ముట్టడి వేశారు. అక్కడ ఉన్నటువంటి విలువైన రత్నాలు బంగారాలు సమస్తమయంలో పట్టుకొచ్చారు. తెచ్చినప్పుడు ఇక్కడ యోవాబు ఏం చేస్తాడంటే మరి యోవాబు దావీదుకి ఏమవుతుంది, దావీదు మేనమేమే కదా యోవాబుకి. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఇక్కడ రాజు కిరీటము ఎవరిది, అమ్మోనీల యొక్క రాజు యొక్క కిరీటము
అమ్మోని ఆ రాజు యొక్క కిరీటాన్ని తీసుకొచ్చి దావీదు తల మీద పెట్టాడంట. పెట్టి అది విలువగల రత్నములో చెక్కినదై 2 బంగారు మనుగులంతా ఎత్తుండేనంట. మరి ఎంత 2 మనుగులు అంత బంగారం ఎత్తుందంట ఆ కిరీటం. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి యోవాబు ఏం చేశాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదు కిరీటాన్ని ధరింపచేశాడు. యోవాబు ధరింపచేశాడు దావీదుకి. పట్టణంలో ఉన్న వారిని బయటకు తెప్పించి రంపముల చేతను, పొదును గల ఇనుప పనిముట్ల చేతను, ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తొత్తునీలుగా చేయించి వారిని ఇటికి ఆవములో వేసెను. అమ్మోనీల పట్టణములటిని అతడు ఎలాగూ చేశాను. ఆ తర్వాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునికి వెళ్ళిపోయారు. అంటే ఇక రబ్బా పట్టణంలో తన యొక్క అమ్మోనీయుల ప్రజలందరినీ కూడా ఏం చేశాడంటే, అమ్మోనీయులు అంటే దేవునికి విరోధమైన వారు, శత్రువులు కదా మరి వీళ్ళకి. అమ్మోనీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి శత్రువులు కనుక వాళ్ళు అందరిని కూడా ఏం చేశారంట? చంపించేశాడు దావీదు. వీళ్ళందరినీ చంపించేసి వాళ్ళకున్నటువంటి బంగారం, నగలు, వస్తువులు, విలువైన వస్తువులు ఏమున్నాయో అవన్నీ తీసుకుని యెరూషలేము తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము కూడా దావీదు ఏం చేశాడంటే ఈ యొక్క వెండి బంగారాలని, విలువైన వస్తువులు అక్కడ దాచిపెట్టాడు. ఎక్కడ? యెరూషలేములో. ఎందుకంటే ముందు దావీదు ఒక మందిరం కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాడు దేవుని మందిరం కట్టడానికి. కాబట్టి ఈ యొక్క వస్తువులన్నీ కూడా యెరూషలేములో దాచిపెట్టాడని మరి చదువుకున్నాం. కనుక మరి దినాన్ని మనం చదువుకున్న వాక్యం భాగం ఏంటమ్మా? 12వ అధ్యాయంలో మనం ఏమన్నా నేర్చుకున్నాం? పాపము దాచినప్పటికీ దేవుడు నాతాను ప్రవక్తను పంపించి బయలుపరిచి తనకేం ఇచ్చాడంటే శాపాలు పెట్టాడు కదా. ఎందుకంటే నీకును నీ ఇంటి వారికి ఎప్పుడు కూడా యుద్ధాలే జరుగుతాయనే విషయాన్ని అవి మీరు ఇంకా చదివికోలేదు మీకు తెలుస్తుంది. ఎందుకంటే తన కన్న కుమారుడే అబ్షాలోము తిరగబడతాడు, దావీదు పారిపోతాడు కదా. ఇవన్నీ కూడా ముందుంటాయి. కాబట్టి తన యొక్క ఇంటిలో వాళ్ళే తనకి శత్రువులు అయిపోతారు. వాళ్ళకే యుద్ధాలు వచ్చి చనిపోతారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? తను చేసిన పాపానికి అతని శిక్ష అనిపించినట్లుగా చూస్తున్నాం. మరి కీర్తన గ్రంథం 51 అధ్యాయం ఉంది కదా, ఆయన పశ్చాత్తాపంగా మరి మాట్లాడేటువంటి యొక్క మాటలు ఉంటాయి. 51లో ఉంటాయి కదా. ఇదే కరెక్టే. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఎప్పుడు రచించాడంట? ఇతను చేసిన పాపం గురించి బయలుపరిచినప్పుడు అతను 51 అధ్యాయం అంతా కూడా తన పాపాన్ని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. ఏమని? నా దోషములు పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపమున్నట్లు పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమం నాకు తెలిసేయున్నవి, నా ఎదుట ఉన్నది. ఇవన్నీ కూడా చూడు, నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అని ఎన్ని విషయాలు కూడా ఇక్కడ రాసి ఉన్నాడు కదా. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయమని, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. ఇవన్నీ మొత్తం ఇదంతా చదివితే అదంతా ఏంటంటే పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకున్నాడు. అయినప్పటికీ తనకు పనిష్మెంట్ అయితే చేసిన పాపానికి పనిష్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది తెలుసా. చేసిన పాపానికి పనిష్మెంట్ ఉంటుంది తర్వాత. ఇప్పుడు లేకపోవచ్చు. మనం చేసిన పాపానికి ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు అనుకుంటాం, కానీ మనం చేసిన పాపానికి పనిష్మెంట్ దేవుడు తర్వాత ఇస్తాడు. ఇతను ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నప్పటికీ దేవుడు చెప్పేశాడు కదా ముందేని, ఏమని శపించేసా, ఏమేమి చెప్పాడు ఆయన? నీ ఇంటి వారికి నీకు యుద్ధం జరుగుతుంది, నీ భార్యను వేరే భార్యలకి అప్పగిస్తానని దేవుడు చెప్పేశాడు. ఆ రీతిగానే ముందు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మరి ఈ రకంగా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఏం చేసినా, మనం అబద్ధమాడినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఏం చేసినా అన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. చూస్తుంటాడు ఆయన. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదులే, మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవునికి మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తూ ఉంటాడు కదా. కాబట్టి మరి మనం ఆ రీతిగా ఉండకుండా మనము దేవుని ఎదుట యథార్థముగాను పరిశుద్ధత కలిగి జీవించలాగున మనం బ్రతకడానికి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించినందుకు దేవునికి వందనాలు. అంతేకాకుండా దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశ్రయించి కాచి కాపాడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అత్యంత ప్రేమస్వరూపి ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా.
మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దావీదు యొక్క పాపాన్ని మీరు బయలుపరిచారు నాతాను ప్రవక్త ద్వారా ప్రభా. చేసిన పాపానికి ప్రభా మీరు మరి శిక్ష వేసి ఉన్నారు. మరి ఎంతో పశ్చాత్తాపంతో తన మరి నా తండ్రి వైపు తిరిగినప్పటికీ ఒప్పుకున్నప్పటికీ నాయన, కానీ తన యొక్క పాపం అయితే ప్రభా మీరు బయలుపరిచి తనకు తగినటువంటి మరి ప్రభా శిక్ష వేసినట్లుగా మేము చూస్తున్నాం. కనుక మా యొక్క జీవితాల్లో మేము ఎటువంటి పాపంలో చేయకుండా, నీకు విరోధముగా మేము ఏ పాపంలో చేయకుండా నీ ముందు మేము పరిశుద్ధులుగాను నిందారహితులుగాను మరి మేము జీవించుటకు నా ప్రభా నీ కృపాసన మాకు అందరికీ దయచేయి నా ప్రభా. మా సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయనివా. అంతే మరి ఆన్లైన్లో చూసిన బిడ్డలందరూ కూడా ప్రభా మీరు మాట్లాడి హెచ్చరించిన ఆయన నిన్ను కోరి మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైనడని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని సుప్రభ ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధత కలిగి బ్రతకడానికి నీ కృపాసలు ప్రతి ఒక్కరికి దయచేయమని కూడిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించమని మా ప్రియ ప్రభు రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినహారాలు నేడు మాకు దయచేయము. మాడేల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. శోధనను తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ మరి మన సంఘ బిడ్డలందరూ కూడా మరి విన్నవారందరూ కూడా దేవుడు దీవించి సదాకాలము దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రేస్తరణండి.